ప్యాగో ఆటో బ్రేక్ ప్రాబ్లం, ఆయిల్ లీకేజ్. చూడండి, టైర్ ఇప్పుకున్న తర్వాత డ్రమ్ ఇప్పుకోవాలి. డ్రమ్కు లాక్ వస్తుంది. చూడండి, నేనైతే స్ప్రింగ్తో తీసుకుంటున్నా. మీకు ఎట్లా వీలుంటే అట్లా తీసుకోండి. చూస్తారు కదా, కొంచెం రాకపోతే సుత్తుతో ఒక 2-3 సార్లు కొట్టుకోవాల్సి వస్తుంది. ఈజీగా వచ్చేస్తుంది. అట్లా ఇట్లా రాకపోయినా కానీ స్క్రూ డ్రైవర్ పెట్టి తీసుకోవాలి. చూడండి, లైనర్లు ఉన్నాయి కదా, లైనర్లకి స్ప్రింగ్ పెట్టి మళ్ళీ స్ప్రింగ్తో గుంజాలి. చూడండి, స్ప్రింగ్ కనిపిస్తుంది ఒకటి చిన్నది, కనిపించింది స్ప్రింగ్. ఆయిల్ లీక్ అవుతుంది. చూడండి, ఇటు సైడ్ లీక్ అవుతుంది, ఇటు సైడ్ లీక్ అవుతుంది. లైనర్లు కూడా పోయినాయి అనమాట, రాయి లెక్క అయిపోయినాయి, గట్టిగా అయిపోయినాయి. దానివల్ల లైనర్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది చెప్పిన కస్టమర్కి. చూడండి, ఆ స్ప్రింగ్ తీస్తున్నా. స్ప్రింగ్ కంపల్సరీ రిమూవ్ చేసుకోవాలి ఫస్ట్. ఇది హ్యాండ్ బ్రేక్ లివర్ అంటారు దీన్ని. ఈ లివర్ సైడ్ కూడా కొంచెం లివర్ ఇట్ అనుకొని స్ప్రింగ్ దాని వెనకాల ఉంటుంది, అది కూడా రిమూవ్ చేయాలి. చూడండి, కింద కూడా ఒక స్ప్రింగ్ వస్తుంది. కొంచెం ఇట్లా లైనర్ ఇట్లానే స్ప్రింగ్ తీసేయాలి, డిస్కనెక్ట్ చేసేయాలి స్ప్రింగ్ మొత్తం. చూసిరు ఎట్లా తీసినా, సేమ్ కొంచెం ఫాస్ట్గా ఉన్నట్టుంది. చూడండి, కొంచెం ఎక్సెల్ అటు ఇటు తిప్పుకుంటే తీయాలి ఒకవేళ వెళ్ళకపోయిందంటే. చూడండి, ఆయిల్ లీక్ అవుతుంది, రబ్బర్ చేంజ్ చేసుకోవాలి దీనికి. చూస్తారు కదా, ఇది మన షాపు. మన దగ్గరనే సామాన్ అన్నీ దొరుకుతాయి, బయట కొనాల్సిన అవసరం కూడా ఏముండదు. చూడండి, కేబిఎక్స్లో వస్తాయి రబ్బర్లు కూడా, వేరే కంపెనీలు అస్సలు వేయద్దు. వేరే కంపెనీలు వేస్తే లీకేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. 1110 బ్రేక్ కిట్, బ్యాక్ సైడ్ వచ్చేది. ఫ్రంట్ సైడ్ 1007 వస్తుంది ఫ్రంట్ వీల్కి. చూస్తారు కదా, లైనర్ కూడా తీసుకుంటున్నాను. ఇక పిల్లనే వాడతాం మనం లైనర్ కూడా. కేబిఎక్స్లో అయినా వాడచ్చు, కాకపోతే కేబిఎక్స్లో ఈ మధ్యలో మంచిగా వస్తలేవు, సౌండ్ వస్తుంది. దానికోసం అని మనం పిఓపి తెప్పిస్తున్నాం, పిఓపిలో వాడుతున్నాం. చూస్తారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తలేరు, కొంచెం చూస్తున్నారు కానీ అందరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే జర నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోలు చేయాలని. ఇది మనం ఇంజన్ ఫిట్టింగ్ చేసి పెట్టినాం, ఇంజన్ ఇప్పుండే నిన్న ఫిట్టింగ్ చేసి పెట్టినాం. టోటల్ ఆఫ్ అయిపోయింది. కస్టమర్ కోసం వెయిటింగ్, ఎవరు లేరు ఫిట్టింగ్ కోసం అని చెప్పి ఆగినాం. చూడండి, ఆ వెహికల్ది ఇంజన్, ఈ బండిది. మనం ఇప్పుడు లైనర్లు వేసేది ఈ బండి, ఆయన కస్టమర్. చూస్తారు కదా, చూడండి, రబ్బర్ దింపుకుంటున్నా. కింద దాంట్లో స్టెప్నీలు వేసుకున్నాను, ఎందుకంటే కింద వేస్తే మట్టి ఎండుతుంది, దానికోసం అని స్టెప్నీలు వేసిన. చూస్తారా, స్క్రూ డ్రైవర్ కానీ టెస్టర్ తీసుకోవాలి బెటర్. అంటే మీకు టెస్టర్ తీసుకొని దాంట్లో గుచ్చేసి కొంచెం ఇట్లా అంటే వస్తుంది, లేదా అట్లా వస్తలేదంటే పిస్టిన్కి పెట్టాలి, దానికి పెట్టేసి తీసినా వస్తుంది. చూస్తారు కదా, టెస్టర్తోనైతే వస్తుంది మీకు. చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటే దాంతో తీస్తున్నా. తీసినాక దానికి పెట్టుకోవాలి. పెట్టుకొని చూడండి, కొత్త రబ్బర్ ఇది. ఇట్లా కటింగ్ వచ్చేది బయట సైడ్ రావాలి. చూడండి, ఇట్లా సేమ్ అట్లా ఎక్కించుకోండి. ఇట్లా దానికి పెట్టేసి ఇట్లా అంటే ఎక్కిపోతుంది. లేదు అట్లా కష్టమవుతుంది అనుకుంటా ఇట్లా ఇట్లా పన్నుతోనైనా ఎక్కించవచ్చు. నోరు ఇట్లా పెట్టుకుని నోట్లోకి ఇట్లా కొరికినట్టు చేస్తే అది ఎక్కిపోతుంది, ఈజీగానే ఉంటుంది. దానికి ఆయిల్ పెట్టాలి అట్లాంటిది ఏం అవసరం ఉండదు. కాకపోతే కొంచెం కడిగి ఎక్కియండి ఒకవేళ. చూస్తారా, అది అట్లా ఎక్కిచ్చేసిన. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంటుంది, 2 15 వస్తుంది దానికి. ఇది కూడా చూడండి, దానికి పెట్టుకున్న సేమ్. ఇది కూడా సేమ్ అట్లనే ఈజీగా ఎక్కిపోతాయి. ఇంత కూడా కష్టం అనేది ఉండదు రబ్బర్ ఎక్కిస్తుంటే. చూస్తారా, ఈజీగా ఎక్కిచ్చేసిన. దీనికి మధ్యలో ఒక స్ప్రింగ్ వస్తాయి, ఎందుకంటే యాక్షన్ కావాలి మనకి. బ్రేక్ కొట్టినప్పుడు ఇట్లా బ్యాక్ పోయినప్పుడు మళ్ళీ ఇట్లా దగ్గరికి రావాలి కాబట్టి, దూరం పోవాలి దగ్గర రావాలి కాబట్టి కంపల్సరీ స్ప్రింగ్ ఉండాలి. స్ప్రింగ్ ఉంటే బరాబర్ సిట్టింగ్ ఉంటుంది, బరాబర్ ఉంటాయి లైనర్ కూడా. లేకపోతే హీట్ అయితే ఈ టైర్లు అట్లాంటివి వస్తాయి. చూస్తారా, ఈ రబ్బర్ ఏంటంటే ఫస్ట్ ఎక్కించుకున్నాం అనుకోండి, కొంచెం పెట్టినాక కష్టం కాదనేసి నేను ఫస్ట్ ఎక్కిస్తున్నా. చూడండి, దగ్గరికి పెట్టేయాలి. చూస్తారు కదా ఎట్లా పెడుతున్నా,
సేమ్ అట్లనే పెట్టుకోండి మీరు కూడా. ఎక్కిచ్చేసినాం రబ్బర్లు. మనం లైనర్లు తీసుకుంటున్నాం. చూడండి, చూసుకోరు కదా, ఇట్లా సేమ్ సిట్టింగ్ కావాలి. చూడండి, లైనర్ పిఓపి లైనర్, లోకల్ వేయం కాదు. లోకల్ వేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. పిఓపి లైనరే వేసుకోవాలి ఎప్పుడైనా సరే. కేబిఎక్స్ వేసినా మంచిగానే ఉంటుంది, కాకపోతే కేబిఎక్స్ ప్రాబ్లం వస్తున్నాయని మనం పిఓపి వాడుతున్నాం. పిఓపి వేస్తేనే బాగుంటాయి. చూసారా, ఫస్ట్ దానికి ఒక పట్టి వస్తుంది, ఆ పట్టి కూర్చోబెట్టుకోవాలి. పెట్టేటప్పుడు ఎట్లా ఇప్పుతారో చూడండి. స్ప్రింగ్ పట్టి కూర్చోబెట్టేసిన, దానికి ఒకటి మూల టైప్ వస్తుంది అనమాట. పిన్ కూడా సెట్టింగ్ చేసేసిన. కొంచెం కస్టమర్ తీస్తుంది కాబట్టి సరిగ్గా తీయలే వీడియో. మనకు ప్రత్యేకించి ఎవరు చేతి కింద గిట్ల ఎవరు లేరు, దానికోసం అని చెప్పి ఇంకా కస్టమర్కి చెప్తే కస్టమర్ తీస్తుండు. నేను పెద్ద అయినా కొంచెం తీయనికి వచ్చినట్టు తీస్తుండు. ఇక దానికోసం అంత క్లారిటీ కనబడట్లేదు. చూడండి, అడ్జస్టర్ కూర్చోబెట్టిన తర్వాత స్ప్రింగ్ కూర్చోబెట్టేసుకుంటున్నా. చూస్తారు కదా, కొంచెం ఇట్లా బెండ్ చేస్తే కూర్చుండిపోతుంది. అంతే, కూర్చుండిపోయింది. బండికి ఎక్కియడం. ఇక ఆల్రెడీ రబ్బర్లు వేసుకున్నాం కాబట్టి దానికి ఫిట్టింగ్ చేసేస్తే సరిపోతుంది. చూసారా, ఈజీ కూర్చుండిపోయింది. దీని కింది సైడ్ మనం పెట్టేటప్పుడు స్ప్రింగ్ తీసుకున్నాం కదా, ఆ స్ప్రింగ్ కూర్చోబెట్టుకోవాలి కింద. చూడండి, కరెక్ట్ సిట్టింగ్ వేసుకొని స్ప్రింగ్ తీసుకోవాలి. ఓకేనా, కొంచెం అది కూర్చోలే కాబట్టి నేను ఇట్లా కొట్టినా, లేకపోతే మామూలుగా చేతితో కూర్చోబెడితే సరిపోతుంది. ఒక్కోసారి మనం మర్చిపోయినామంటే ఇట్లా కూర్చోబెట్టడము, డ్రమ్ము టక్ 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 అని రాస్తుంటుంది. అదొక ప్రాబ్లం అవుతుంది. చూసిరా కదా, కూర్చోబెట్టేసిన. మనం డ్రమ్ముకి ఏమన్నా మట్టి ఉందేమో, అట్లాంటిది ఏమన్నా ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి ఆయిల్ గిట్ల ఏమన్నా క్లీన్ చేసి ఎక్కించుకోవాలి. చూడండి, డ్రమ్ముకు ఒకవేళ అట్లా కూర్చోలేదు చేతనంటే మీరు సుత్తబెట్టి కూడా కొట్టచ్చు. చూసిరా, ఇట్లా ఫ్రీగా తిరగాలి. ఇప్పుడు మనం రబ్బర్లు వేసినాం కాబట్టి హెయిర్ తీసుకోవాలి. చూడండి, కస్టమర్ బ్రేక్ ఆడ్ చేయమని చెప్పిన, చేసిండు. చూసిరా, ఆయిల్ ఎట్లా వస్తుందో, ఇట్లా నురుగులు ఇట్లా ఆపి వస్తుంది. ఆపి రాకుండా సీదా రావాలన్నమాట, అప్పుడు హెయిర్ లేనట్టు. చూడండి, మళ్ళీ తీసాను. చూడండి, కొంచెం వచ్చింది. ఇప్పుడు హెయిర్ రాలేదు. చూడండి, ఇట్లా రావాలి. హెయిర్ తీయడం అంటే ఇది అనమాట. ముంగట బ్రేక్ హార్డ్ చేయమని చెప్పి, బ్రేక్ అంటే హార్డ్ చేయడం అంటే ఒక 2-3 సార్లు కొట్టాలి. కొడితే హార్డ్ అయిపోతుంది. అట్లా చూస్తారా, అటు సైడ్ ఎక్కిచ్చేసినాం. మళ్ళీ ఇటు సైడ్ రైట్ సైడ్ అన్నట్టు ఇది డ్రమ్ లాక్ తీసేసిన. సబ్స్క్రైబ్ చేయండి, మీరు చెప్పినా కానీ చేయట్లేరు. కొంచెం సపోర్ట్ మీ ఆల్ ఆఫ్ యూ. వీడియో చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేరు నాకు. కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోస్ తీయాలి అని చెప్పి. చూడండి, ఇటు సైడ్ ఆయిల్ కారుతుంది. మెయిన్ ప్రాబ్లం ఇటు సైడ్ ఉంది. మళ్ళీ దీనికి కూడా సేమ్ లాకులు తీసేయాలి. అటు సైడ్ చూసారు కదా, సేమ్ తీసేయాలి. దీనికి కూడా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ లేదు దీనికి, కాకపోతే లివర్ ఉంటుంది. ప్రతి బండికి లివర్ ఉంటుంది అనమాట. హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ లేకపోయినా లివర్ ఉంటుంది. చూస్తారు కదా, కింద స్ప్రింగ్ కూడా రిమూవ్ చేసుకుంటున్నా. ఇట్లా తీసేసుకోవాలి. ఇది ఏంటంటే సిలిండర్ జామ్ అయిపోయింది యాక్చువల్గా. ఇప్పుడు మనం రబ్బర్లు వేసినాం కదా, రబ్బర్లు వేసాడు కాకుండా సిలిండర్ జామ్ అయిపోయింది, వెళ్ళట్లేదు అది లెఫ్ట్ సైడ్కి. ఇటు సైడ్ తీద్దామని ట్రై చేసినా కానీ అది రావట్లేదు. సిలిండర్ వేసుకోవాలని చెప్పిన కస్టమర్కి, సరే వేసేయని అన్నాడు. చూడండి, మీకు చూపిస్తుంది ఎట్లా జామ్ అయిపోయిందో. స్కూటర్ పెట్టి కొడితే కూడా వస్తలేదు. చూడండి, ఫుల్ జామ్ అయిపోయింది, మొత్తం జంగ్ వచ్చేసింది అనమాట. ఇట్లా ఎందుకైతే అంటే కొంచెం వాటర్ కలిసిన ఆయిల్, బ్రేక్ ఆయిల్, హెయిర్ తీయకపోయినా ఎప్పుడప్పుడు ఒక్కొక్కసారి అట్లా అవుతుంది. చూడండి, సిలిండర్ ఇప్పుకోవడం. ఇది సిలిండర్ ఇప్పేస్తున్నాను నేను. బ్రేక్ పైప్, దీన్ని బ్రేక్ పైప్ అంటారు. ఫస్ట్ నెప్పలు ఇప్పుకున్న తర్వాత బ్రేక్ పైప్ ఇప్పేసుకుంటున్నాను. చూడండి, పైప్ ఇప్పేసుకోవాలి కంపల్సరీ. ఫస్ట్ పైప్ రిమూవ్ చేసేసుకుంటే మనకి కింద 2 10 నెంబర్ బోల్ట్ వస్తాయి, అవి కూడా రిమూవ్ చేసుకోవాలి. చేసుకుంటే సిలిండర్ ఈజీగా ఓపెన్ అయిపోతుంది. చూస్తారు కదా ఎట్లా ఓపెన్ చేస్తున్నా. ఇది కొంచెం లాంగ్ ఉంటుంది వీడియో, ఎందుకంటే కొంచెం అన్నీ క్లారిటీగా మీకు అర్థం కావాలన్నట్టు నేను క్లారిటీగా తీసిన. చూస్తారు కదా ఎట్లా చెప్తున్నా.
చూడండి, మళ్ళీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయట్లేరు, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు. చేయండి, ఇట్లా నొక్కండి అయిపోతుంది అంతే. మీరు డబ్బులు ఏం ఖర్చు కావు కదా, ఇట్లా నొక్కండి అంతే. సబ్స్క్రైబ్ చేసిరా, వచ్చేసిరా సబ్స్క్రైబ్. చూడండి, పైప్ ఇట్లా ఓపెన్ చేసేసుకోవాలి. మొత్తం ఓపెన్ చేసి పక్కకు జరిపేసుకోవాలి పైప్ కంపల్సరీ. పైప్ జరిపేసుకున్నా. 10 నెంబర్ బోల్ట్ వస్తాయి. 10 నెంబర్ బోల్ట్ ఓపెన్ చేసుకోవాలి కంపల్సరీ. చీకటి ఉండడం వల్ల సరిగ్గా కనబడట్లేదు. ఫ్లాష్ ఆన్ చేసుకోవాలి నేను. చూడండి, ఇప్పుడు కనబడుతున్నాయి కదా 2 బోల్ట్. 2 బోల్ట్ కూడా కంపల్సరీ ఓపెన్ చేసుకోవాలి. మొత్తం టోటల్గా ఇప్పేయాలి. ఇప్పేటప్పుడు ఎట్లా ఇప్పుతారో చూసుకోండి కంపల్సరీ. మళ్ళీ ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా సేమ్ ఫిట్టింగ్ చేయాలి. ఇంత కూడా గ్యాప్ లేకుండా కరెక్ట్ ఫిట్ చేయాలి. కరెక్ట్ ఫిట్ చేస్తే కరెక్ట్ ఉంటుంది. మళ్ళీ పోకుంటూ ఉంటుంది అనమాట. చూస్తారా, సేమ్ ఇప్పాలి. చూడండి, చేతితో కొంచెం వెళ్తున్నాయి కానీ కొంచెం కష్టంగా వెళ్తున్నాయి. దానివల్ల ఇక చూసి ఇప్పాల్సి వస్తుంది. చూసిరా, ఇప్పేసిన 2 బోల్ట్ కూడా. చూడండి, కొంచెం ఒక దెబ్బ కొట్టాల్సి వస్తుంది. దీనికి జామ్ ఉంటుంది కదా, చాలా రోజుల నుంచి ఉంటుంది కాబట్టి కొంచెం ఒక్కసారి ఇట్లా కొడితే సెట్ అయిపోతుంది. ఇప్పేసిన కొత్త సిలిండర్ వేస్తున్నాం మనం. చెక్ చేసుకోవాలి సిలిండర్ వేసే ముందు, ఎయిర్ ఏమైనా లీక్ అవుతుందా ఏమన్నా అని. చూసారు, ఇట్లా కరెక్ట్ సిట్టింగ్ బరబ్బర్ పెట్టాలి. కరెక్ట్ హోల్స్ కూడా కరెక్ట్ మ్యాచ్ అవుతాయి. బోల్ట్ ఎక్కిచ్చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇటు సైడ్ కరెక్ట్ పట్టుకొని అటు సైడ్కి వెళ్ళి చూసుకోవాలి హోల్స్ మ్యాచ్ అయినా లేవా. హోల్లోకి చూసుకొని ఎక్కించుకోవాలి. ఎక్కించుకుంటే కరెక్ట్ మ్యాచ్ అవుతాయి, ఈజీగా ఎక్కిపోతుంది. చూడండి, ఎక్కించేసుకోవాలి కంపల్సరీ. 2 బోల్ట్ కంపల్సరీ ఎక్కించుకోవాలి. కొంచెం థ్రెడ్డింగ్ ఎక్కింది కాబట్టి అది ఆగింది. అట్లా 2 బోల్ట్ ఎక్కించుకోవాలి. 2 బోల్ట్ ఎక్కించుకుంటే కరెక్ట్ సిట్టింగ్ అవుతుంది. ఒకటి ఎక్కించుకున్నాక ఇంకోటి ఎక్కించుకుందామంటే అప్పుడు సెట్ కాదు. బోల్ట్ తిప్పనికి రాదు మనకు చెయ్యి. చూస్తారు ఎట్లా ఎక్కించిన. చూడండి, 2 కూడా ఫుల్ టైట్ చేయాలి కంపల్సరీ. మరీ బలమంతా ఉపయోగించాల్సిన అవసరం లేదు. కొంచెం నార్మల్గా అయిన కాడికి ఇట్లా చేస్తుంటే మనకు అర్థమైపోతుంది. కొంచెం అంత టైట్ చేయాలి. మరీ ఫుల్ టైట్ కాదు, మరీ నార్మల్ లూజ్ కాదు. లూజ్ పెట్టారంటే రన్నింగ్ లూసిపోతుంది. మరీ ఫుల్ టైట్ చేసిరంటే బోల్ట్ ఇరిగిపోతాయి 10 నెంబర్ కాబట్టి. దానికోసం అని చెప్పి కొంచెం చూసి నార్మల్ టైట్ చేయాలి. అంతగానే టైట్ చేయకుండా, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు, మీడియం. చూస్తారా ఇట్లా చేస్తున్నాను. ఈ బండికి ఏంటంటే బ్రేకు 1 సైడ్ పడుతుంది. ఇటు సైడ్ సిలిండర్ జామ్ అయిపోయింది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఫుల్ పడుతుంది. కంప్లైంట్ అదే ఉండే అనమాట మనకి. బండికి లెఫ్ట్ గుంజేస్తుంది అని. దానికోసం అని చెప్పి మనం ఈ సిలిండరే చేంజ్ చేసేస్తున్నాం. చూస్తారు కదా, ఫుల్ టైట్ చేసుకుంటున్నా. నార్మల్ మీకు అట్లా కనిపిస్తుంది కానీ నార్మల్ వేసిన నేను. 2 నట్లు బోల్ట్ ఎక్కించిన తర్వాతనే పైప్ ఎక్కియాలి. ఫస్ట్ పైప్ ఎక్కిస్తే టైట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ పైప్ ఎక్కించుకుందామని ఎక్కిస్తారు. అట్లా ఎక్కిస్తే మళ్ళీ టైట్ చేసేటప్పుడు పైప్ దాక్కుతుంటుంది. పైప్ కొంచెం బెండ్ అవుతుంది. ఆయిల్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది పైప్లోకి వెళ్ళి. దానికోసం కొంచెం ఫస్ట్ ఈ బోల్ట్ ఎక్కించిన తర్వాతనే పైప్ ఎక్కియాలి. పైప్ కూడా కరెక్ట్ సిట్టింగ్ అవుతుంది. చూస్తారా టైట్ ఎట్లా వేస్తున్నా. చూసారా, ఇంత కూడా గ్యాప్ లేదు. మనకు షోరూమ్ నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే దానికి ఇట్లా ఎంసీల్ పెట్టిస్తాడు. ఎందుకంటే డస్ట్ పోకుండా దాంట్లోకి లోపలికి వాటర్లో పోయినా వాటర్ పోకుండా దానికోసం ఇస్తాడు. మనం ఎక్కించినప్పటికీ అది అంత అవసరం ఏమి ఉండదు. చూడండి, పైపు జాగ్రత్తగా ఎక్కియాలి. కొంచెం అటు ఇటు అయినా కానీ థ్రెడ్డింగ్ వెళ్ళిపోతుంది పైప్ది. జాగ్రత్త బరాబర్ సిట్టింగ్ అయ్యేటట్టు చూడాలి. చేతితోనే మ్యాక్సిమం థ్రెడ్డింగ్ ఎక్కియాలి. పాన అస్సలు పెట్టద్దు. దగ్గరికి టైట్ అయినాకనే పెట్టాలి.
కొంచెం ఎక్కగానే టైట్ ఎక్కుతుందేమో అని చెప్పి మనం పొరపాటున పాన పెట్టినామంటే పైప్ స్లిప్ అయిపోతుంది. పైప్ కంపల్సరీ చేంజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు పైప్ ఏమైందంటే స్లిప్ అవుతుందంటే ముంగట ఉబ్బుతుంది అనమాట. థ్రెడ్డింగ్ దాంట్లో కూర్చోదు. సిలిండర్కి ఏం కాదు కానీ పైప్ ప్రాబ్లం అవుతుంది. ఏ బండికైనా సరే బ్రేక్ పైప్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది. చూసి ఎక్కియాల్సి వస్తుంది. చూస్తారు కదా ఎట్లా టైట్ చేస్తున్నా, సేమ్ అట్లనే టైట్ చేయండి నార్మల్గా. కాకపోతే ఇది కొంచెం ఫుల్ టైట్ వేయాల్సి వస్తుంది. కొంచెం లూజ్ ఉన్నా కానీ ఆయిల్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది పైప్లోకి వెళ్ళి. ఎందుకంటే చాలా రోజు నుంచి ఉంటుంది కాబట్టి జర డస్ట్ జంగు పట్టి ఉంటుంది. దానివల్ల లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. చూస్తురా టైట్ చేసేసినాం మనం ఆల్రెడీ. దానిపైన నెప్పలు వస్తాయి, నెప్పలు కూడా వేసుకోవాలి. ఎక్కించినాక వేసుకోవాలి నెప్పలు. పైప్ ఎక్కించినాక నెప్పలు వేసుకోవాలి. చూడండి నెప్పలకు పెట్టుకుంటున్నా. వీడియో నేనే తీస్తున్నా, ఒక్కనే తీస్తున్నా కాబట్టి కొంచెం కనబడతలేదు మీకు. చూడండి నెప్పలకు ఒక రబ్బర్ వచ్చింది. ఎందుకంటే ఆ నెప్పల లోపలికి డస్ట్ పోకుండా అని చెప్పి కంపెనీ నుండి రబ్బర్ ఇస్తాడు. రబ్బర్ కూడా పెట్టేసుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది. పెట్టకుండా ఏం కాదు, పెడితే ఇంకా కొంచెం బెటర్ ఉంటుంది. మరి దాంట్లో పోయి జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. లైనర్ ఇటు సైడ్ కూడా మనం పిఓపి వేసాం. చూస్తారు కదా సేమ్ పిఓపి వేస్తున్నాం ఇటు సైడ్ కూడా. చూడండి పట్టి వస్తుంది దీనికి కూడా సేమ్. అక్కడ సైడ్ ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ చూసారు కదా, అట్లనే సేమ్ పట్టి వస్తుంది. ఇది ఒక మూల అంటే లాక్ పిన్ వస్తుంది. అర్థం కావాలని చెప్పి మూల అంటున్నా. ఎట్లా వస్తుంది అంటే అది మన జేవైర్ లెక్క దొడ్డు ఉండి ఇట్లా పిన్ టైప్ వస్తుంది. ఇది పోయినా కానీ ఒకవేళ ఒరిజినల్ వేసుకోవాలి, పిఓపి లేకపోతే కేబిఎక్స్ అంతే. వేరే దాంట్లో వేసిరంటే కథం వేస్ట్ అయిపోతుంది అది. చూడండి ఈ స్ప్రింగ్ పట్టి పెట్టాం కదా, స్ప్రింగ్ పట్టి అక్కడ ఇది కూర్చోబెట్టుకోవాలి. చూడండి ఇట్లా కూర్చోబెడుతున్నాయి చూడండి. కొంచెం సరిగ్గా సిట్టింగ్ కాలేదు, మళ్ళీ అడ్జస్ట్మెంట్ కూడా కొంచెం ఎక్కువనే ఉందని చెప్పి మనం కొంచెం తక్కువ చేస్తున్నాం. ఎందుకంటే పాత లైన్ ఉన్నప్పుడు ఏమైందంటే దానంతలో అదే అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు కూడా మనం వేసినాక ఇట్లా అడ్జస్ట్ అయిపోతుంది. కాకపోతే కొంచెం మనం అడ్జస్ట్మెంట్ పెట్టుకొని ఎక్కించినాం అనుకోండి, బ్రేక్ అనేది ముంగట సెట్టింగ్ సరిగ్గా చేసే అవసరం లేదు. కొంచెం బోల్ట్ తిప్పేసి బోల్ట్ థ్రెడ్డింగ్ అయిపోయింది అని అనుకుంటాం, అట్లా ఏం అవసరం లేదు. వెనకనే సెట్టింగ్ ఉంటుంది. సెట్టింగ్ మొత్తం కొంచెం వెనకనే పెంచుకోవాలి. అవసరమైతే ముంగట తగ్గించుకోవాలి. సెట్టింగ్ తగ్గించుకుంటే మంచిగా ఉంటుంది. ఒకవేళ పోయినా కానీ మళ్ళీ ముంగట పెంచుకునే అవకాశం ఉంటుంది. చూసారా ఈజీగా సిట్టింగ్ అయిపోయినాయి. ఇట్లా సిట్టింగ్ అయిపోతాయి, ఎక్కిచ్చేసుకోవడం అంతే. చాలా ఈజీగా ఉంటుంది మనం చేయాలనుకుంటే. కరెక్ట్ చూడండి వీడియో, మంచిగా అర్థమవుతుంది మీకు. మీరే వేసుకోండి. దీనికంటూ అడిషనల్గా పోయి 200-300 పెట్టాల్సిన అవసరం ఏం లేదు. మీరు చేసుకోవచ్చు ఈజీగా. చూసారా దీనికి కూడా కింద స్ప్రింగ్ వస్తుంది. స్ప్రింగ్ వేసుకోవాలి కంపల్సరీ. మనం వేసేసినాం కాబట్టి లాక్ పెట్టేసినాం. ఇక్కడ సైడ్ కూడా లాక్ పెట్టేసుకోవాలి. మనం నేను తీసే లాక్ ఎట్లాంటిదంటే మనం అది బయట దొరకదు, నేను తయారు చేయించుకున్నది. బయట ఎక్కడ కూడా దొరకదు. మీరు ఎక్కడ ఎతికినా కానీ ఏ షోరూమ్లో ఎతికినా కానీ దొరకదు. మనం తయారు చేసుకున్నాం ఆ టూల్ అది. ఇది నా ఒక్కని దగ్గరనే ఉంది, మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా లేదు. స్ప్రింగ్కి వాల్ పెట్టి వెల్డింగ్ చేయించుకుంటే సరిపోతుంది. లేదు మీ దగ్గర ఎక్స్ట్రా స్ప్రింగ్ ఉందంటే ఏదన్నా దాంతో ఇట్లా గుంజొచ్చు. నేను అది చేయించి కూడా ఒక 8 years 9 years అవుతుంది. స్ప్రింగ్ టూల్ చేయించి లైనర్ కోసం. చూస్తారు కదా ఎట్లా సిట్టింగ్ చేసినా బరాబర్ సిట్టింగ్ అయినాయి చూడండి. లైనర్ కూడా కరెక్ట్ సిట్టింగ్ అయినాయి. డ్రమ్ ఎక్కించేసుకోవడం కథం. కొత్త డ్రమ్ ఇటు సైడ్ డ్రమ్ పోయింది కాబట్టి కొత్త డ్రమ్ వేస్తున్నాను. చూసారా డ్రమ్ ఎట్లా మెరుస్తుందో. కొత్త డ్రమ్ ఇది. డ్రమ్ములు కూడా కొత్త వేసుకుంటే ఏంటంటే బ్రేక్ కూడా కరెక్ట్ బరాబర్ పడుతుంది. ఇట్లా తొక్కుడుతూనే పడుతుంది అనమాట. ఇట్లా ఆనిస్తే పడుతుంది. బ్రేక్ మీద కాలు పెడితే పడుతుంది బ్రేక్, మంచిగా పడుతుంది బ్రేక్. ఇటు సైడ్ కూడా సేమ్ ఎయిట్ తీసుకోవాలి, అటు సైడ్ ఎట్లా తీసుకున్నాం అట్లా. చూస్తారా
లాక్ వస్తుంది, లాక్ కూడా ఎక్కియాలి. కొంచెం ఒక్కొక్కసారి కూసపోతే కొంచెం ఒక 2 దెబ్బలు కొడితే కూర్చుండిపోతుంది. చూస్తారా, గంతే కూర్చుండిపోయింది. చూసారా, లాక్ కూర్చుంది. హెయిర్ తీయాలి. ఇంకట కస్టమర్ని కొట్టమని చెప్పిన, కస్టమర్ కొడుతున్నాడు. బ్రేక్ ఆడ్ అంటే కొట్టమంటే బ్రేక్ ఆడ్ చేయమని చెప్పిన. ఒక 5-6 సార్లు కొడితే బ్రేక్ ఆడ్ అయిపోతుంది. కొంచెం పట్టుకుంది, తీసిన. చూసారా, ఇట్లా బుడగలు వచ్చింది. అట్లా రాకుండా సాఫ్ రావాలి. ఇప్పుడు మనం నల్లిప్తే ఎట్లా వస్తుంది, ప్రెజర్గా అట్లా రావాలి. చూడండి, ఇప్పుడు వస్తుంది. కొట్టమని చెప్పిన మళ్ళీ కస్టమర్ని. చూసారా ఎట్లా వచ్చిందో, ఇట్లా రావాలి. ఇట్లా వస్తే సరిపోతుంది. మళ్ళీ డౌట్ ఉంది కాబట్టి మళ్ళీ ఒక్కసారి కూడా తీసుకుంటే సరిపోతుంది, డౌట్ ఉంటే ఒకవేళ. సేమ్ అయిపోయింది చూడండి బ్రేక్. ఇంతే, బ్రేక్ లైన్ వేయడం ఈజీ. అయిపోయింది వీడియో. ఈజీగా చేసుకోవచ్చు మనం చేయాలనుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.